ఏంటేట్రా రా ఎప్పుడే డాక్కులు ఎట్రా ఫినిక్స్ వెళ్ళాల్సి రారా నీకు కావాల్సింది నేనే కదరా రారా కూలీలు చేసావు కదరా తప్పుంటే నన్ను తప్పురా రాబోయే బయటికి చస్తేనేరా నాకు గుర్తింపు నీ సమాధితోనే నా పునాది నువ్వు నేను ఒక్కడే మిగిలాలరా రారా చంపురా చంపురా చంపు చంపురా రా రారా రాఘవేంద్ర తెలుసురా నీకు తెలుసురా అక్కడే చెప్తారా అక్కడే చెప్తారా రానా నీకు చెప్పు చూపిస్తారా రారా ఏరా నేను చెప్పేస్తావా దమ్ముందా ఉమేంద్ర ఉంటే అంత పోతే రాక్షసుడు పవర్ కావాలంటే చావడానికైనా చంపడానికైనా సిద్ధంగా ఉండాలిరా చంపే చంపే నీలో ఉన్న మృగాన్ని బయటికి రాని తోక ముడుచుకుంటున్నావేంట్రా తమ్ముడు కనిపిస్తున్నాడా చంపలేవురా రేయ్ నువ్వు నన్ను చంపలేవురా నా చేతిలో ఇప్పుడు చేస్తావు చిన్న కాదు కదా మొదలైపోయింది ఇంకీ బతుకెందుకురా దేవుడా చంపింది భాషనా భాష కాదు సార్ చూడు నీ కొడుకు నా కొడుకు నేర్చేశాడో చూడు మీ కుటుంబం కోసం నా జీవితం అంతా ధారపోసానే నాకేం మిగిలిందో చూడు ఊరు కోసం బతికాను విశ్వాసం కోసం బతికాను చివరికి నా కొడుకు కోసం బతకలేకపోయానే అయ్యో కొలువైనా
కలలాయనేడు నెలమైన కలలే శిలలాయనే. ఎవరి కోసం బతకాలరా శివుడా? ఎవరి కోసం? ఆపాసమంతా పాషాణరణమై. ఈ ఆస్తి, అంతస్తు, అధికారం ఎవడికో పుట్టినవాడికి సొత్తైపోయిందే. కాలాగ్నిలోన కర్పూర కణమై. నాకేం మిగిల్చావురా? కరిగి చెరిగి నీవు రాయనే. కరిగి చెరిగి నీవు రాయనే. నా మనసులో సంతోషం ఉన్నంత వరకే నేను సంసారిని. ప్రేమించిన బిడ్డ బతుకున్నంత వరకే నేను తండ్రిని. ఇప్పుడు చీకటైన గతాన్ని, ఘాట్లు పడ్డ మృగాన్ని. ఇన్ని రోజులు నాయకుల కోసమే మేం బతికి మోసపోయాం. కానీ మా కోసం బతికే నాయకుడు ఒకడు కావాలి. మంచి చెడు తెలిసిన మునిలాంటి మనిషి కావాలి. సార్ 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 ఆగండి సార్, లోనికి వెళ్ళదు సార్. అరే కొత్త చుట్టాలం కాదులేరా. అయ్యగారు సరిగ్గా లేరు సార్. వారం నుంచి పచ్చి మంచినీళ్ళుగా ముట్టలేదు సార్. అయితే అట్టే సావనిస్తావా? ఆయన మీద చాలా పెట్టుబడి పెట్టిన కొడుకో తప్పగా. మీ ఇష్టం సార్. లోనికి వెళ్తున్నారు, బయటకు వస్తారో లేదో గ్యారెంటీ లేదు. కళ్ళు కాలిపోతున్నాయి. తలుపులేరా? ఇంకో వారం 10 రోజుల్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సినోడివే ఇట్ట డల్లుగా పడుంటే ఎట్టా నాయుడు? పోయినోడితో పాటు నువ్వు కూడా పోతావా ఏంది? ఇదిగో తాగు నీళ్ళు. నువ్వట్ట దిగాలు పడి కూసుంటే అవతల నీ కొడుకును మింగిన కొడుకో నీతో తిరిగిన కుక్కలను పోగేసుకొని దళాధిపతి అయిపోతాండు. నువ్వెంతగా వాలిపోతే ఊడంతగా మొలుస్తున్నాడు. ఆడిని సంపి మట్టిలో పాతరేస్తావో, పగ్గాలు చేతికిచ్చి ఆడిని నెత్తిని పెట్టుకుంటావో ఇవాళ ఫిక్స్ అయిపోవాలి నాయుడు. అంతే. నీ సరికూతులు ఆపి బయటికి వెళ్ళి కూర్చో. అది కాదు నాయుడు. కావాల్సిన పిలుస్తారు పో. గౌడాను వాగరా.
రెడ్డి గారి మాటలేం పట్టించుకోకండి సార్. చిన్న ఉన్నప్పుడు మాట వేరు, ఇప్పుడు మాట వేరు. ఎంతైనా ఒక గూటి మనుషులు. ఈ టైంలో ఆవేశం కంటే ఆలోచనతోనే మనసు కుదుట పడుతుంది. లండి కొడక, చెప్పిన పని నువ్వు టైంకి చేయకలే కదరా నా బతికిలా ఆరిపోయింది. ఆలోచించి కుదురపడ్డానికి నాకేం మిగిలిందిరా? ఏం మిగిలిందిరా? ఏం మిగిలిందిరా? కోపం వచ్చిందా? పర్లేదు సార్. 4 ఏళ్లుగా ప్రమోషన్ కోసం తిరుగుతున్నా. ఎన్నైనా తింటావు, ఏమైనా చేస్తావు. ఈ డబ్బులు నీకే. అర్థమైంది సార్. ఈ డబ్బులు నీకే. అర్థమైంది సార్. ఈ డబ్బులు నీకేరా. అర్థమైంది సార్. ఏమర్థమైంది? ఇంకో శాల్తీని మూటగట్టుకు రావాలని అర్థమైంది. అంతవరకు 4 మెతుకులు మింగి బతికుంటూ 2 శాల్తీలు. భాష కూడా 2 నెలల్లో నాకు ప్రమోషన్ రాకపోతే నువ్వు 3 శాల్తీ అవుతావు. రేపు మాపు గ్రానైట్ ల్యాండ్ స్టే ఆర్డర్ తెగే సూచనలున్నాయి. పనిలో పని ఆ దుర్గాగాడిని కూడా కత్తిరించాయి. ఈ టర్మ్కి విలన్లు ఎవరు లేకుండా పోతారా? ఉడుకు సల్లారితే అబ్బా కొడుకులు ఒకటయ్యే ప్రమాదం ఉంది.